తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రామ్నాయ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. గత ప్రభుత్వ హయాంలో మీరు సిట్టింగ్ ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా, లేకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేసి మంత్రిగా అయ్యే అవకాశం ఉందంటారా? ఎట్లా అంటే ఎటువంటి పరిణామాలు చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను ఆయనను ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన కేసీఆర్కి, అది అందరికీ తెలుసు. మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుసు, జనాలకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రింట్ మీడియా గిట్ట తెలుసు. కానీ నేను 2 సంవత్సరాలు ఎవరు పదవి విడిచిపెట్టి ప్రతిపక్షంలో రారు. అవమానం భరించుకుంటా ఆడనే ఉంటారు, ఆడనే కాలం గడుపుకుంటారు. నేను ఒక ఉద్యమకారుని. ఇది డైజెస్ట్ కాక నేను వచ్చేసిన. నాకు అప్పుడు హైకమాండ్ కానివ్వండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నాకు మాట ఇచ్చిండు, ఆ మాట నిలబెట్టుకుంటాడు. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం మిత్రులం. ఇప్పుడైతే పార్టీల తర్వాత కానీ ఇద్దరం మిత్రులం. నాకు నమ్మకం ఉంది, ఆయన ఏదైతే మాట ఇచ్చిండో దాని మీద 100% చేస్తాడు. కొంత లేట్ అవుతుండొచ్చు. ఎమ్మెల్సీలు ఇప్పుడు లేవు, రాజ్యసభ లేదు. ఎంపీ ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోతే పార్టీ ఏదైతే ఆదేశాలు చేస్తుందో, ఏ క్యాండిడేట్ని ఎక్కడ గెలిపించాలని మామూలు వస్తే అక్కడ చేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం 7 ఎమ్మెల్సీలు అవుతున్నాయి, ఖాళీలు అవుతున్నాయి. 100% చేస్తామండి. ఏముంది, అధికారం మా చేతిలో ఉంది. ఇప్పుడు అధికారం ఉన్న తర్వాత పవర్లో ఉంటే మనిషికి 5 సంవత్సరాలు 5 రోజులు లెక్కపోతాయి. ఓకే, ఇది 1 సంవత్సరం ఆగదాం. 1 సంవత్సరంలో ఎన్ని రోజులు? 365 రోజులు రోజు సెక్రటరియట్ తిరిగి మంత్రులతోటి చాయ్ తాగి ఆయన చెంబర్లో కూర్చొని ఇట్లా వస్తూ ఉంటే 1 సంవత్సరం ఇది వెళ్ళిపోతుంది. ప్రజల మంచి నేను ప్రజల రీప్రజెంటేషన్ ఇది చేస్తుంది. ఎమ్మెల్సీ ఉన్నంత కంటే ఎక్కువ పని చేస్తున్నాను. ఇప్పుడు ఢిల్లీలో ల్యాబింగ్ లేదు, ఏం లేదు. ఉద్యమకారులకు ఏం ల్యాబింగ్ ఉంటుందండి? ప్రజానాయకునికి ఏం ల్యాబింగ్ ఉంటుంది? ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఎవరు పని చేస్తారు, ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీకి ఇది చేశారు. మొన్న ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత 45 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తిరిగిన, 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు గెలిచినాయి నేను తిరిగిన జాగల. ఇవాళ అంత ఉంది, రిపోర్ట్ ఉంది. కానీ ముఖ్యమంత్రి ఆ హోదాలో నేను గిట్ట ఉంటే కొంత అటు ఇటు ఉంటుంది. ఇవ్వాలని అనుకుంటారు కానీ ఇయ్యని పరిస్థితి గిట్ట ఏర్పడుతుంది. వడ్డించేటోడు నావోడు ఉంటే ఏ బంతిలో కూర్చుందో ఇయ్యాల కాకుండా రేపు ఇది అవుతుంది, అంతే తప్ప ఇంకా ఏం తొందర లేదు. రేపు నేను ఆదిలాబాద్ పార్లమెంట్కు అప్లై చేసుకున్నాను. ఇస్తే సరే, ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇచ్చినా, పిసిసి ప్రెసిడెంట్ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ దానికి కట్టుబడి ఉంటాం, పనిచేస్తాం. బీజేపీని ఆడ ఓడగొట్టాలంటే రాములు నాయక్ అటువంటి వాళ్ళు కావాలి. గట్టిగా 1900, ఇప్పుడు నేను కొత్తగా రాములు నాయక్ కాదు, ఆడ 1994 బీఎస్పీ క్యాండిడేట్. తర్వాత టీఆర్ఎస్లో 9 సంవత్సరాలు ఇన్ఛార్జ్. ఇవాళ నాకున్న సంబంధాలు నీకు ముదోలు కానివ్వండి, నిర్మల్ కానివ్వండి, బోధ్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, ఖానాపూర్ కానివ్వండి, సిర్పూర్ కాగజ్ నగర్ కానివ్వండి, హసీబాబాద్ కానివ్వండి, నా క్యాడర్ ఉంది. తర్వాత గోండు సోదరులు గిట్ట నాకు కొట్టేస్తారు. గోండు లంబాడ అని వీళ్ళు చిచ్చు పెట్టుకుంటారు. కానీ ఆ గోండు ఒక్కళ్ళే కాదు, ఆడ నాయక్పోడు ఉన్నారు, ప్రధాన్ ఉన్నారు, తోటి ఉన్నారు, రకరకాల కులాలు ఉన్నారు. వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు లంబాడ సామాజిక వర్గం 1 సైడ్ చేస్తుంది. మైనారిటీలు మీరు ఏదో 4 బీజేపీ గెలిచింది, 2 టీఆర్ఎస్ గెలిచింది, 1 4,000తోటి కాంగ్రెస్ గెలిచిందని అంటారు. కానీ ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్కే ఉంటుంది. మైనారిటీ లంబాడ ఓటు 1 సైడ్ కాంగ్రెస్కు పడుతుంది. ఈసారి 100% పడుతుంది. పార్టీ కొంత ఆలోచన చేసి 2 గోండోళ్ళు ఉంటే ఒక లంబాడ క్యాండిడేట్కి ఇస్తే అది పార్టీకి లాభం జరుగుతుంది. 100% గెలిచి చూపాడు.